గడిచిన వారంలో కూడా పర్లోకి మన ఎంతగానో ఉపయోగించి ఆయన సంకల్పం చొప్పున ఆయన ప్రణాళిక చొప్పున ఈరోజు మనందరినీ కూడా సంఘముగా మందిలో కూడుకోవడానికి ఈ సమయం ఆ తండ్రి మనకి ఇచ్చింది. కాబట్టి ఆయన ఎంతగా మనం ఆరాధించాలి, ఎంతగా మనం ఆయన గౌరవించాలి. అలాగే ఆ తండ్రిని ఆరాధించడం అనేది మనం ప్రతి వారం దీన్ని కొనసాగుతూ చెప్పుకుంటూ వస్తున్నాము. అయినా సరే ఇంకా అజ్ఞానంగా ఆరాధన చేయాలి అనే మాట చాలా మందికి అర్థం కాదు. ఆరాధన అనేది మన మందిరంలో కూర్చుని దేవుడు మనం చేసిన కార్యాన్ని వర్ణించిందని మనం చెప్పుకోవడం, దేవుడు చేసిన త్యాగాన్ని మనం వర్ణించడం అది ఆరాధన కాదు. అది నోటి మాటతో పలికే దేవుడికి ఘనత. ఆరాధన అనేది అర్పణ. ఆ అర్పణ క్రియారూపంగాను క్రయము చెల్లించేలా ఉండాలి. ఆరాధన అనేది అది క్రైస్తవుడికి ఆ తండ్రికి వ్యక్తిగత జీవితం. ఎప్పుడు కూడా మనం ఏమి చేసినా ఆ తండ్రికి భయంకరంగా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, మనం చేసిన తండ్రికి ఇష్టంగా ఉందా, తండ్రి అంగీకరిస్తాడా, జరుగుతున్న తండ్రి స్వీకరిస్తాడా, నేను పట్టుకెళ్ళే నా జీవితం తండ్రికి అంగీకారంగా ఉంటుందా అని ప్రతిసారి కూడా మనం తోపేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆదివారం మందిరం నుంచి మనం బయటకు వెళ్తామో ఆ క్షణం నుంచే మనకు ఆరాధన మొదలవుతుంది. తిరిగి మళ్ళీ ఆదివారం ఉదయం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నా జీవితాన్ని తీసుకొచ్చి నేను ఆయన ముందు పెట్టి ప్రభావానికి అంగీకారంగా ఉందా అనే స్థితిలో మనం ఉండాలి. అది దేవుడికి ఆరాధన. నాకు పాటలు పాడుకున్నాం, పనులు వేసుకున్నాం, తప్పట్లు కొట్టుకున్నాం, చేసుకునేది అది ఆరాధన కాదు. ఇవాళ చాలా మందికి అసలు ఆరాధన గురించి పూర్తి అవ్వడం తెలియదు. ఇంకా కూడా యేసుక్రీస్తు ప్రభు వచ్చి 1000 సంవత్సరాలు అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు దేవునికి ఎలా ఆరాధించాలో, దేవునికి ఆరాధన అంటే ఏంటో కూడా తెలియపరిచాడు. ఆయన జీవించి చూపించాడు. ఆయన మళ్ళీ అది రానయ్య తండ్రి దగ్గర మళ్ళీ తిరిగి రానయ్య ఉన్నాడు. ఇంకా మనం ఆరాధన గురించి అర్థం కాకపోతే మనం ఎక్కడో మనమే గ్రహించుకోవాలి. వాళ్ళు లేకపోతే అర్థం కాదు. కానీ దేవుడు ఇంకా మనం వాడు ముందు నడిపించాడు. అసలు ఆ ఆరాధన గురించి మనకి పూర్తి అవలంబించాడు. కానీ అలా నడుచుకోవడం మన ఇష్టం అండి. కాకపోతే ఆరాధన అనేది ఏంటంటే దేవుడు మనకు తెలియపరిచాడు. అలాగని వర్తమానం చెప్పుకుని దేవుడిని కనపరచాలి, లేకపోతే వర్తమానం చెప్పుకుని దేవుడికి ఆరాధనగా అర్థం పెట్టాలి అనేది కాదు. వర్తమానం అనేది మనం సాగించిన జీవితానికి లోటుపాటు సరి చేసుకోవడానికి, మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మాత్రమే వర్తమానం. కానీ వర్తమానం చెప్పుకుని ఆరాధించడానికి కాదు. మనం ప్రతిరోజు ప్రతి ఆదివారం మనం ఎలాగైతే దేవుడి గురించి మనం ధ్యానించుకుంటున్నామో అలాగే దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆ తండ్రి దగ్గర నేను ఏదో నేర్చుకోవాలి అనే తప్పకుండా వచ్చిన వాళ్ళు దాన్ని పట్టుకుంటారు, దాన్ని నేర్చుకుంటారు. కానీ కొంతమందికి అవగాహన ఉండదు. ఏదో అందరూ నమ్ముకున్నాను, నేను నమ్ముకున్నాను దేవుణ్ణి అని మందులో రావడం, మందులో కూర్చోవడం, రోజులు గడుపుకోవడం అన్న స్థితిలో ఉంటారు. కానీ ఈ వారం నేను ఏం నేర్చుకున్నాను, నేను ఏమి విన్నాను ఫస్ట్, దాంట్లో నేను ఏం నేర్చుకోవాలి అన్న ఆలోచన అది తక్కువ మంది కలిగి ఉంటారు. ఎందుకంటే అసలు మనం ఎవరిని ఆరాధిస్తున్నాము, ఫస్ట్ అసలు మనం ఎవరిని ఆరాధిస్తున్నాం అనే అవగాహన కలిగి ఉంటారు. అందరిలాగా మనం చెట్లకి, పుట్లకి, విగ్రహాలకి, కొండలకి, పుట్లకి ఆరాధిస్తున్నామా? మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? దేవుడిని ఆరాధిస్తున్నాం. నిత్యం నీతో నాతో మాట్లాడే దేవుడిని ఆరాధిస్తున్నాం. మనతో సాహసం కలిగి మనతో ఉండాలన్న దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అటువంటి దేవుడికి మనం ఎలాంటి ఆరాధిస్తున్నాం అన్నది మనమే తెలుసుకోవాలి. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? ఫస్ట్ మనం ఆరాధించే దేవుడు ఎవరు, ఆయన మనం ఎందుకు ఆరాధించాలి, ఆయన మనం ఏం చేశాడు, ఆయన మన నుంచి అసలు ఏం కోరుకున్నాడు, మనం ఎలా ఉంటే దేవుడికి ఆరాధన అవుతుంది అని
ఆలోచన కలిగి మనం జీవించాలి. ఆయన ఒక వెలుగు, జీవం, ఆయనలో జీవం ఉండేను. ఆ జీవం మనుషులకి వెలుగై ఉండేను. ఆయన ఎవరు? జీవంతో దేవుడు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనందరికీ వెలుగై ఉంది. అలాంటి వెలుగై దేవుణ్ణి, వెలుగై ఉన్న దేవుణ్ణి ఆ వెలుగులో మనం నడుస్తున్నామా, ఆ వెలుగులో మనం జీవిస్తున్నామా అని మనం ఎప్పుడూ చూసుకోవాలన్నమాట. ప్రతిసారి కూడా దేవుడు నాకు వెలుగునిచ్చాడన్నాడు, ఆయనలో జీవం ఉందని చెప్పి రాయించాడు. మరి రాయించినప్పుడు నేను ఆ వెలుగులో నడుస్తున్నానో లేదా అన్నది నాకు నేను నీకు ఎవరు కావాలి చూసుకోవాలి. అంతేగాని వాళ్ళు నాకు చెప్పారు, లేకపోతే నేను అలా చేయలేదు, ఆ చెప్పి నేను చేయాలా అని ఇలాగని మనం ముగ్గులతో పోకుండా కాదు. యేసుక్రీస్తు ఎలాగైతే ఎలుగు నడిచాడో ఆ ఎలుగు మనకి ఎలాగైతే చూపించాడో దాంట్లో మనం జీవించాలి. జీవించాలనుకున్నది మన ఇష్టం. యేసుక్రీస్తు ప్రభు కానీ ఆ పరలోక తండ్రి కానీ ఎవరిని బట్టి బలవంతం చేయదు, ఎవరితో విడిచిపెట్టాడు. విడిపించాలంటే విడిపించాడు. ఆయన కోరుకున్న జీవితం జీవించాలనుకున్నది మన ఇష్టం. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తాను, ఆముల గుంట్లో చూడాలనుకున్నది లేదు ప్రభావ, నిత్యం మార్గం కావాలి, దాన్ని నేను పట్టుకుంటాను, నీ మార్గం ప్రకారం నేను జీవిస్తాను అనుకున్నవాడు పాలిస్తాను. అంతేగాని దేవుడు మాత్రం శాసించాలి. నేను మీ అందరి కోసం నా కుమారుని బలిగా అర్పించాను, నా కుమారుడు ఆహారమైపోయాడు, నా కుమారుడు త్యాగం చేశాడు, మీరు నేను చెప్పినట్టే నడవాలని ఏమి లేదు. కాబట్టి మనం ఎవరిని ఆరాధిస్తున్నాం అనేది మాత్రం మీరు మనం ఫస్ట్ గ్రహించుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం పేజీ నెంబర్ 80. పేజీ నెంబర్ 80, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆ జీవం మనుషులకి వెలుగేది. ఆయన జీవం ఉంది. వాడ అనేక మంది అనేక వాటిని ముక్కుతూ ఆరాధిస్తూ అర్పణలని, గొర్రెలని, కోళ్ళని అనేకని బలిగా అనిపిస్తున్నారు. కానీ ఆ తండ్రి మనం ఏం కోరుకున్నాడు? ఏమీ కోరుకోవాలి. అసలు నీ నుంచి ఆయన కోరుకున్నది ఏదే కోరుకోవాలి. ఒకటే కోరుకున్నాను, ఆయన నీ పాపం నాకు ఇచ్చే, దానికి మంచి పాపం, నువ్వు నాతో ఉండు. నీ 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 ఒంటిని బట్టి ఉన్న మురుగు పుట్టనే నాకు ఇచ్చే, నేను దాన్ని స్వప్నపరుస్తాను, శుద్ధి చేస్తాను, నువ్వు నాతో ఉండు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని ఆయన జీవంతో దేవుడని ఆయన నిజంగా మనం ఆరాధిస్తున్నామా, నిజంగా మనం ఆరాధించినప్పుడు మనం కూడా ఆయన వెలుగు నడుస్తాం. దేవుడు ఎప్పుడైతే మనం ఆరాధించాలనుకున్నామో ఆ ఆరాధన ఎక్కడ వెళ్ళాలి? దేవుడికి అంగీకారంగా ఉండాలి. దేవుడికి ఆరాధన అప్పుడేంటి? ఆయన బళ్ళు కొనుక్కున్నాడా, కానుకలు కొనుక్కుంటున్నాడా, లేక మన ఇచ్చే దండాన్ని కావాలనుకుంటున్నాడా? మరి ఆయన ఏం కోరుకుంటున్నాడు? నిన్ను నన్ను కోరుకుంటున్నాడు, మనం కోరుకుంటున్నాడు. మనం ఆయనతో ఉండాలి. మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు లేకుండామో, ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని అనుసరిస్తామో అది దేవునికి ఇష్టమైన అర్పణ. దాన్ని కోరుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంతేగాని మనం మనం ఇచ్చే బల్లి కానీ, మనం ఇచ్చే కానుకలు కానీ, లేక మనం రెగ్యులర్గా మనం వచ్చేదాన్ని కానీ నేను కోరుకుంటాం. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ మందిలో ఉన్నా సరే, నువ్వు ఎక్కడ పని చేస్తున్నా సరే, ఎలా ఉన్నా సరే, నీతో ఎప్పుడు దేవుడు ఉండాలి. మా పర్లోక తండ్రితో నీ సామర్థ్యం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయనతో సామర్థ్యం కలిగి ఉంటావో అప్పుడు నీవు ఆయన వెలుగు ప్రకాశించాలి. ఆయన మనుషులకు వెలుగైందని అంటున్నాడు. ఆయన ఏ వెలుగు చూపించాలి? మనకి ఆ పర్లోక వెలుగును చూపించాలి. ఆ పర్లోక వెలుగు మనలో కలిగి ఉండాలంటే మనం ఆ తండ్రిలో మనం జీవించాలి, ఆ ప్రభులాగా మనం జీవించాలి, ఆ తండ్రి చెప్పిన మార్గం మనం అనుసరించాలి. ఇలా నామకార్థంగా మందిరం అవుతున్నాము, ఆరాధిస్తున్నాము, దేవుడిని ఆత్మావు అయిపోయింది, ఆయన మందిరం వెళ్ళాలి, దేవుడిని ఆరాధించాలి. అయితే ఒకరోజు ఆరాధించేది కాదు, అర్పణ అనేది ఒకరోజు పెట్టేది కాదు.
నైవేద్యం రోజు కావాలి దేవుడికి. అది ఇష్టంగా, ఇంపుగా, సువాసనగా ఉండాలి. మనం జ్ఞాపకం వచ్చిన ఒకరోజు ఆశ్రయంలో వాక్యం చెప్తా, వాక్యాన్ని మనం బలంగా నింపేసి గట్టిగా ఆ గంట 2 గంటలు నడుపు చూసి గట్టిగా వేసి నేను ఇచ్చే చెప్తాను యేసుప్రభు వాళ్ళ డబ్బులు పెట్టారు. ఎవరో ఏదో పోతారని యేసుప్రభు వాళ్ళు వచ్చేయాలి. యేసుప్రభు ఏం చేశారు? తండ్రి మాట కోసం వేచి ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు మాట కోసం మనం వేచి ఉన్నాం. నాతో ప్రభు చెప్పాడా లేదా, అది నేను చేయాలి, అది చెప్పిన మాట నా ప్రభుకి, నా తండ్రికి అంగీకారం ఉంటుందా లేదా అని వెలుగు కలిగి ఉండాలి. అప్పుడు మన వెలుగులో ఆ వెలుగు మనలో ప్రకాశించాలి. మనం సత్యాన్ని అనుసరించాలి, నీతిని అనుసరించాలి, న్యాయాన్ని కొనసాగించాలి. అలాగే మనం ఎప్పుడైతే కొనసాగుతామో అప్పుడు దేవుడి వెలుగు మనలో ప్రకాశించాలి. ఏమీ లేకుండా నేను దేవుడు నమ్ముకున్నాను, నేను వాక్యం అంత బాగానో చదువుతాను, నేను పాటలు అంత బాగానో పాడతాను, నేను రెగ్యులర్గా మందిరానికి వెళ్తాను, వీటిలో దేవుడు పడిగేదేమీ లేదు. వీటి గురించి దేవుడు అసలు పట్టించుకోరు. ఆయన మన అంతరంగా చూసే దేవుడు, మన లోపల చూసే దేవుడే. అందరూ ఆందోళన ఎన్నో దేవుడు కాబట్టి ఆయన అందరూ వచ్చి కాలేకపోయాడు. ఆయన జీవం మనం పొందుకోవాలి. ఆ వెలుగు ఎప్పుడైతే మనకు వచ్చిందో ఆయన జీవం మనం పొందుకోవాలి. ఆ నిత్యజీవం మనకు కావాలి. ఆ నిత్యజీవం మనకు కావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆ దేవుడిని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుని, ఆ పరలోకం తండ్రి మనం తెలుసుకోవాలి. యోహాను వార్త 17వ అధ్యాయం పేజీ నెంబర్ 98, యోహాను వార్త 17వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోకం నుండి నిత్య జీవుడు. ఇవాళ 199 మందిని యేసు ప్రభు ఎవరు అంటే ఒకే ఒక మాట, దేవుడు. యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? మన పాపములను మనల్ని క్షమించడానికి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు లోకానికి? మన పాపం నుంచి ఆయన మనం రక్షించడానికి వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు దేవుడుగా తెలుసా, లేకపోతే ఇంకా ఏ రకంగా మనం తెలుసుకోగలుగుతున్నామా? యేసుక్రీస్తు ప్రభు మనకు సహోదరుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనకు స్నేహితుడుగా ఉన్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభు రామయ్యను భర్తగా కూడా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభుని నువ్వు స్నేహితులు ఎలా తెలుసుకోగలిగావు? ఆయనతో మనం సామస్యం కలిగి ఉన్నామా? ఎవరైతే ఆయనతో సామస్యం కలిగి ఉన్నారో వాళ్ళు చెప్తారు, యేసు ప్రభు నా స్నేహితుడు. పలానా సందర్భంలో పలానా విధంగా నేను యేసు ప్రభుని మాట్లాడిన వాస్తవం నాకు తెలుసని, నా ప్రభు నాకు ఈ విధంగా మాట్లాడాడు, దాన్ని పెట్టి నేను ఇది నేర్చుకున్నాను. అలాగే నా తమ్ముడు నా అన్న ఉన్నప్పుడు అన్నగారు ఏవైతే కొనసాగుతుందో తమ్ముడు కూడా అదే నేర్చుకున్నా ప్రయత్నించారు. ఎందుకు? అన్న ఒక స్థాయిలో ఉంటాడు. అన్న ఒక స్థాయిలో ఉన్నప్పుడు తమ్ముడు దేవస్థాయిలో ఉన్న చూడతారా? చూడటం ఆ స్థాయిలో కోరుకుంటాడు. ఆ స్థాయిలో మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క దరిద్రమును మనం కొనుక్కోగలిగామో, అత్యధికంగా మనం జీవిస్తున్నామో, యేసుక్రీస్తు ప్రభుతో పరలోకాన్ని కూడా చూస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుడు అంతే, అంతవరకే తెలుసుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు అసలు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఆయన్ని మనం ఏమితో ఎలా ఉంటే ఆయనతో మనం స్నేహం చేయగలము, ఎలా జీవిస్తే ఆయనకి ఇష్టంగా ఉంటాము, ఆయన స్నేహితులుగా ఉంటాము, ఆయన తమ్ముడుగా ఉంటాము, చెల్లెలుగా ఉంటాము. ఈ ఆలోచన అసలు ఎంతమంది ఉంటుంది? వాళ్ళు 99 మంది ఉన్నారు. మొత్తం ప్రపంచ
99 దేవుడు నమ్ముకున్నవాడు. అతి తక్కువ మందికి మాత్రమే ఈ అవగాహన ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, నా సహోదరుడు, నా అన్న, నా స్నేహితుడు. స్నేహితుడు అంటే నిత్యావసరంలో కూడా సహాయపడ. నిజంగా స్నేహం చేసేవాడు నీ కష్టపడ్డాడు ఆ స్నేహితుడు వస్తాడు. అలాగే మన కష్టమో ఆ యేసుక్రీస్తు ప్రభు మన స్నేహితుడు వచ్చాడు. మన పాపభావంలో కొనసాగుతున్నప్పుడు ఆ పాపభావం నుంచి ఎలా ఎక్కించాలో ఆయన స్నేహితుడుగా వచ్చాడు. అలాగే నీకు ఒక స్థాయి చూపించడానికి ఆయన అన్నగా అయ్యాడు. అది యేసుక్రీస్తుని మనం ఎలా ఆరాధించాలి, ఆయనతో మన సహవాసం ఎలా కలిసి ఉండాలి, ఏ సహవాసం చేస్తున్నామో మన ఆలోచన ఎప్పుడు తెలుసుకోవాలి కదా. ఎప్పుడప్పుడు మనం ఇదో నా ప్రభుత్వం మన అన్న, ఆ సహోదరుడు, ఆ స్నేహితుడు, నా ప్రతి అవసరంలో నా ప్రభుత్వం నా అన్నతో నేను చెప్పుకోవాలి అని ఆలోచన కలిగి ఉండాలి. అన్న ఏం చేస్తున్నప్పుడు నీకేం కావాలి, నీకేం కావాలి. మా షాప్ తరచుగా పిల్లలు చూస్తూ ఉంటారు. ఆ పిల్లలు ఏమంటారు, తప్పుడు అడుగుతారు, అయితే చెల్లిని అడుగుతారు, నీకేం కావాలి, అందులో మా చెల్లికి ఏం కావాలి చూడండి. అలాగే తండ్రి కూడా, ఆ స్నేహితుడు కూడా, ఆ మన సహోదరుడు కూడా అలాగే మనం అడుగుతారు, నీకేం కావాలి. దేవుడు నాకు ఇది కావాలని అనిపిస్తుందో మనం ఉన్నామా? దేవుడు ఏం కావాలని అసలు దేవుడు ఇస్తున్నాడు, మనం ఏం కావాలని మనం అడుగుతున్నాడు. మన నిజాంశం ఆ తండ్రిని తెలుసుకోవడం అవసరం, ఆ తండ్రితో కలిసి జీవించడం అవసరం. అతడు అడుగుతున్నప్పుడు నీకేం కావాలని మనం అడిగితే ఆయన ఇచ్చేశాడు. నా కూతురు పెళ్లిళ్ళు చెయ్యి, నా కూతురు ఉద్యోగాలు చెయ్యి, నా కూతురు పెళ్లిళ్ళు చెయ్యి, నా కూతురు బాగుతులు ఆడుకోవాలి. ఈ మూలంగా నాకు తెలుసు ఎప్పుడు నీకు ఏది అవసరమో. ఇప్పుడు కాదు, ముందు నీకు ఏది అవసరమో ఆయన ముందుగానే సిద్ధపడతాడు. వాటి కోసం మనం ఆలోచించడం అవసరం. మరి మనం ఏం ఆలోచించాలి, ఆ తండ్రిని ఏమడగాలి, మనం ఆయన నిత్యం మనం పొందలేదు, మనం ఏమడగాలి, అసంబంధమే జరగాలి. నేను నీతో పాటు కలిసి జీవించాలి ప్రభా, నేను కూడా నీ తండ్రితో పాటు నీతో పాటు నేను కూడా తండ్రి దగ్గర కూర్చోవాలి. కూర్చోవాలంటే కూర్చోండమ్మా, అడిగితే వచ్చారు కదా. అది ఆ యేసుక్రీస్తు నిత్య జీవం మనం పొందాలంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే వెలుగులో నడిచాడో మనం కూడా అలాగే వెలుగులో ప్రకటన. యేసుక్రీస్తు ప్రభు ఏ ఎదుగులో అయితే నడిచాడో ఆ ఎదుగులో మనం నడవాలి. ఏమీ లేకుండా నేను దేవుడు నమ్ముకున్నాను, నేను ఆరాధకుని, నేను సత్యాన్ని చేస్తాను, ఎలా సాధ్యం అవుతుంది? యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చెప్పాడా? నువ్వు చచ్చిపోతే మళ్ళా ప్రాంతాలను నేను చేతుల్లో వచ్చని చెప్పాడే అన్నా? యేసు ప్రభు దేనికి వచ్చాడు? వారి ప్రజలను వారి పాపం నుంచి రక్షించడానికి వచ్చాడు. మనం ఏ పాపం నుంచి మనం రక్షించుకుంటున్నామో, ఏ పాపం నుంచి మనం రక్షించబడలేదో మనం ఎప్పుడో పుష్పించుకుంటూ ప్రభా నేను దీని నుంచి రక్షించబడ్డాను, దీని నుంచి ఇంకా నేను రక్షించబడలేదు, నన్ను రక్షించు. మనం నిన్ను దేవుడు రక్షించడానికి వచ్చాడు, యేసు ప్రభువును రక్షించడానికి వచ్చాడని చెప్తే దేనికి రక్షించాలనుకుంటే నేను నరకంలో పడుకోవాలి. నువ్వు నరకంలో పడుకున్నా ఉంటావే, నేను రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభు. ఆయన నువ్వు రక్షించలేడా? ఆయన చూచాడు, నువ్వు ఎలా జీవిస్తే నువ్వు రక్షణ పొందుతావో, ఆ వెలుగు నీలో ఎలా ఉంటుందో చూపించడానికి భూమి మీద వచ్చాడు. ఆయన మళ్ళాగా తల్లి గర్భంలో 9 మాసాలు ఉండి మళ్ళాగానే నోటికి భోజనం చేశాడు, శరీరానికి పనిచేశాడు, అన్నీ చేసుకున్నాడు. ఏది సుఖపడ్డాం, ఎప్పుడు తన స్వార్థం కోసం సుఖపడ్డాం, తన సంతోషం కోసం తను ఆనందించాం, తన శరీరాన్ని ఎప్పుడు నడుపుతున్నాడు. ఎందుకు? తన తండ్రి చెప్పు నెరవేర్చడానికి. మన శరీరం నడపకుండా మన శరీరం సుఖపెట్టుకోవడానికి దేవుడు ప్రార్థిస్తున్నాం. నాకు కారు కావాలి, నాకు ఏసీ కావాలి, నాకు బిల్డింగ్ కావాలి, నాకు ఒక కష్టపడుకుంటున్నా, నాకు డబ్బులు వచ్చే మార్గం కావాలి. దీని గురించి మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తుతో దేవుని గురించి ప్రార్థన చేశాడు, తండ్రితో సావాసం తెగిపోకుండా ఉండడానికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మన మార్గాన్ని చూపించాడు. మిమ్మల్ని అందరూ నేను రక్షిస్తాను, నేను ప్రభు నా దగ్గర తీసుకెళ్తాను, మీ అందుకోసం ప్రార్థన చేస్తాను ఎవరు చెప్పాలి.
పేతురుతో మనం ఉన్నాడు ఒకసారి, మీ విశ్వాసం తప్పుకోకున్నట్లు మీరు దేవుడికి. అందుకు మనం ఏం చేయాలి? మనకు మనమే మొదలుపెట్టుకోవాలి. నువ్వా నీ ఆత్మీయ సంబంధం నాకు కావాలి, ఈ భూ సంబంధమైనది కాదు. నీ ఆత్మీయ ఆహారం నాకు కావాలి, నీ ఆత్మీయ ఆశీర్వాదం నాకు కావాలి, నీ ఆత్మీయ నీ పరలోక ఆశీర్వాదం నేను పొందాలి, నీతో నేను టౌన్లో ఉండాలి. ఇది దేవుడు కోరుకోమంటున్నాడు. మనమేం కోరుకుంటున్నాం? ఎప్పుడైతే ఆ నిత్యం కావాలనుకున్నామో, యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే వెలుగులో ఉన్నాడో అలాగే మనలో వెలుగులో ఉన్నప్పుడు మన ప్రతి పాపం నుంచి ఆయన రక్తం మనం కలుగుతుంది. మన ప్రతి పాపం మనం కడగబడినప్పుడు అప్పుడు ఆ పరలోకమైన యేసుక్రీస్తు ప్రభు వెలుగు మనలో ప్రకాశిస్తారు. ఆ నిత్యం మనం పొందగలం. ఆ వెలుగు లేకుండా, ఆ యొక్క వ్యసనాలు విడిచిపెట్టుకోకుండా, ఆ యొక్క ఆలోచన మర్చిపోకుండా, దేవుడు చెప్పిన మాటలు మనం అనుసరించుకోకుండా, నేను వెలుగులో ఉన్నాను, నేను దేవుడు తెలవాలంటే నేను బయట చూడను, బయట చేయను, దేవుడు ప్రార్థనలో నేను బయట మొబైల్ చూడను, దేవుడు నేను ఎదుగులో పెట్టుకున్నాను. కొంతమంది ఆయన పాఠశాలలో ఎదుగునే చేసుకుంటారు, దేవుడు మానేశారు, పాఠశాలలో ఎదుగునే చేసుకుంటారు. దేవుడు మరి చేస్తున్నప్పుడు మీరు మనుషులను పూజించి, మనుషులు ఆలోచించి, మనుషులు జనాలంటే మరి ప్రపంచంలో ఎవరు చేస్తున్నప్పుడు ఎవరిని ఆరాధించాలో, మనం ఎవరిని నమస్కారం చేయాలో వాటిని మానేశాం. మట్టివాడికి సొమ్ముకు పోత, మట్టివాడికి సిమెంట్ పోత పోసినట్టు మాట చెప్తే ఒక నాయకుడిని మనం గౌరవిస్తున్నాం, అందరం ఇస్తున్నాం, వాళ్ళని పూజిస్తున్నాం. ఇది సత్యం. నువ్వు ఇలా జీవిస్తేనే నువ్వు నాతో ఉంటావు అని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తావు? సిలువేస్తావు. కాబట్టి మనకు నిత్యజీవం పొందాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువు ఏ వెలుగులో నడిచాడో ఆ వెలుగులో మనం నడవాలి. మామూలుగా పత్రిక పేజీ నెంబర్ 121, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు స్నేహితుడు అని మనం ఎప్పుడైతే అంగీకరించామో, ఆ స్నేహితుడు ఎటువంటి నీతి క్రియలో మనం ఉన్నాడో ఆ నీతి క్రియలు మనలో ఉన్నప్పుడు మనలో ఉన్న దోషాన్ని ఆయన కలుగుతుంది, శుభ్రపడతాడు. మనకన్నా ఒక స్థాయిలో ఉన్నాడు, స్నేహితుడు మంచి స్నేహితుడు మనం దొరికాడు, మంచి అలవాటులో ఉంటాడు, ఏ చట్టపురాలు లేవు. అటువంటి స్నేహితుడు మనం దొరికినప్పుడు మనలో ఉన్న అలవాటు స్నేహితుడు ఏం చేస్తాడు? ప్రతి ఒక్కొక్కటి మనకి బొచ్చులిస్తూ వాటిని నీటిని కూడా శుభ్రపరిచి అప్పుడు మనతో కలిసి తిరిగింది. ఎప్పుడైతే ఆ భారతములు ఇద్దరు ఏకపోయి అన్యూటిగా కలిసి ఉన్నట్టు ఉంటారో, అలాగే మనలో ప్రతి పాపమును ఆయన కలిగినప్పుడు అప్పుడు అన్నింటినీ సహవాసం కలవాలైంది. ఆ అన్యూన్యత లేనప్పుడు నా స్నేహితులను చేసుకున్నప్పుడు మనం ఎలా చెప్పుకోగలం? మనం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాము అనే మాటకు దేన్ని పెట్టి మనం అంగీకరించాము? యేసుక్రీస్తు ప్రభు అసలు ఎందుకు అంగీకరించాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఎలా ఎందుకు ఆరాధించాలి? ఎందుకంటే ఆయనలో సహవాసం కలిగిన ఉన్నాడు కాబట్టి, నాలో ఉన్న ప్రతి పాపము ఆయన రక్తంలో కడుగుతున్నాడు కాబట్టి, నేను ఆయన ఎప్పుడు కూడా నా ముందు పెట్టుకుని ఆ మార్గం చూపించు, మనం ఇద్దరు ఎక్కడికి వెళ్దాం, నన్ను ఎక్కడ తీసుకెళ్తాం, నేను ఏం చెప్పాలి, నేను ఎవరితో ఉండాలి మంచి దేవుడు అయినప్పుడు ఒక మంచి మార్గాన్ని నడుపుతున్నాడు,
అని మనకు అవగాహన కలిగినప్పుడు ఆ స్టేజ్ కోసం మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఇంకా రాలేదండి, రావాలి కదా, ల్యాండ్ అయిపోయింది, టిఫిన్ చేయటం వాళ్ళు రాలేదు, నాకు వచ్చింది, నాకు ఉండడం ఆ కాలం అని ఆలోచన. ఆ స్నేహితుడు రానప్పుడు నువ్వెంత వెలుగులాడతావో అలాగే పక్కన స్నేహం లేనప్పుడు అంతే వెలుగులా. ఆ యోసించుకున్న స్నేహం లేనప్పుడు అలాంటి బాధ కలిగి ఉండాలి, దుఃఖం, స్వార్థం కలిగి ఉండాలి. నన్ను ఎందుకు విడిచిపెట్టాడు, నేనేం చేశాను, నేను అన్నం విడిచిపెట్టాను, బాధపరిచాను, ఇబ్బంది పెట్టాను, నన్ను ఎందుకు చేశాను. శరీరంగా జీవించే మీ స్నేహితుల స్నేహితులు అంతా ఆలోచనలు రకరకాల ఆలోచిస్తామే. మరి ఆ పనులకు తండ్రి స్నేహం కావాలన్నప్పుడు, యోసు తీసుకున్న స్నేహం కావాలన్నప్పుడు మనం ఎలా కాకుండా అలాంటి అన్ని సాహసం మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ప్రతి పాపం నుంచి మనం కలుగుతాడు. ఏ ఒక్క పాపం మనం అలాంటి పాపం కలిగి ఉన్నప్పుడు మనం దేవునితో సమానంగా ఆ తండ్రితో కూర్చోబెట్టాలి. తీసుకెళ్ళి నా పాపాలను ఒప్పుకోలేదు, నా పాపాలను విడిచిపెట్టలేదు, నా పాపాలను నాకు కడగబడలేదు, బాప్తిజం మాత్రం నేను తీసుకున్నాను. ఎందుకు పాస్టర్ చెప్పారు, వాళ్ళందరూ బాప్తిజం తీసుకున్నాను, నేను బాప్తిజం తీసుకున్నాను. నేను బాప్తిజం తీసుకున్నాను నాకే తెలియదు. కానీ నేను దేవుడు రాజ్యంలో అంటే ఎలా కుదురుతుంది, ఒక దారి లేదు, అక్కడ తెలియదు, నేను ఏం చేయాలో తెలియదు, నేను ఎవరితో ఉన్నానో తెలియదు, నేను పలాసారి వెళ్ళాలి, నేనేం చెప్తాను. దేవుడికి ఆరాధన ఏమవుతుంది, సజీవంగా అంటే నువ్వు నేను బతుకున్నాను, కానీ మన శరీరం ఆయన స్వాధీనంలో ఉండాలి, అది ఆరాధన. ఆయనకి ఇదో 4 మాటలు చెప్పి ఒక తర్వాత కూడా ఆరాధన చేసేది, అది పనులు చేసుకుని పాట పని, ఇది కాదు ఆరాధన, ఇది కాదు వెలుగు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన దాంట్లో మనం ఏదో ఒకటి నేర్చుకున్నామా, ఏదో ఒకటి మనం దాన్ని పట్టుకున్నామా, ఏదో ఒకటి మనం అనుసరిస్తున్నామా, మనం ఏ ఒక్క కొంచెం వెలుగైనా మెదడులాడుకున్నా కనిపిస్తుంది. ఎప్పుడో కదా కనిపిస్తుందా, కనిపిస్తే మనం ఆ మార్గంలో నడవగలం. దేవుడు అది కోరుకున్నాడు. ఆ వెలుగు కావాలి, మనం తప్పగలుగుతా ఆ వెలుగులో నేను నడవాలి. యేసుప్రభు కూడా ఆయన మహిమతో రాలేదు, ఆయన అధికారంతో రాలేదు, అలాగంటే ఆయన అమ్మ నుంచి ఆయన గోత్రం కావబెట్టి రాలేదు, నీలాగా ఒక్కడే పుట్టాడు ఆ తల్లిదండ్రులు. ఆయన శరీరంలో ఉండి ఒక్కడే చేయించాడు. ఎంతో మంది అవమానపడతాడు, ఆయన బాధపడాలి. ఆయన చిన్నప్పుడు మనం ఎప్పుడు యేసుక్రీస్తున్నారు అవమానం నిర్లక్ష్య పెట్టాడు అంటే సిలువలో వేలాడినప్పుడు చెప్తాం చాలా మంది. కానీ సిలువలో వేలాడినప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి అవమానం నిర్లక్ష్య పెట్టాడు. అవమానం గురించి ఎప్పుడు ఆలోచించాలి. నన్ను అవమానిస్తున్నారు, నన్ను కింద పడుతున్నారు, నన్ను బాధపడుతున్నారు, ఇవన్నీ నేనే పోయాలా, ఇంత కష్టపడ్డాను, కనీసం ఒక గంట పడుకున్నప్పుడు రెస్ట్, ఇవేమి చేస్తున్నాం ఆలోచించాలి. రోజులు గడుపుతూ చూసుకున్నారు, ప్రతి పని కూడా చిత్తపూర్వకంగా అంగీకారంగా తండ్రి ఏమైతే చెప్పారో ఇవన్నీ చేసుకుంటూ తన రోజులు గడిపాడు. ఎలా గడిపాడు రోజులు, ఒక చలయేరులో పెద్ద చేప ఎంత స్వేచ్ఛగా పడుతుందో అలా పడకుండా ఎంత స్వేచ్ఛ తండ్రి యేసుక్రీస్తు ప్రభు విసర్గమైన చేప పడితే ఎలా పట్టుకుంటుందో బిల్లబిల్ల ఆడుతూ అలా జీవించాడు ఆయన. మనం ఈ పాపాలకు మనతో మన కోసం అలా జీవించాడు. అలా జీవించి ఆయన వెలుగును మనకు ప్రకాశించాడు, ఆ వెలుగును చూపించాడు. ఆయన కన్నా సులువుగా మనం జీవించడం, ఎందుకంటే మనం ఆల్రెడీ లోకంలో ఉన్నాం, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి. అలా జీవించాలంటే మనకి ఏం కావాలి, ఆ దేవుడి శక్తి కావాలి, ఆ పర్లోక శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే మనం దేవుడికి తప్పులు పడాలి. మనం ఏమడతాం దేవుడి నేను నీలాగా జీవించాలి, నేను నీతో ఉండాలి, నీతో స్నేహం కలిగి ఉండాలి, అది దేవుడు కోరుతుంది, అది ఆయన వచ్చింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ అధ్యాయం
యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చాలు. చాలు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? నువ్వు నాకు చెప్పిన పని ఈ భూమి మీద చేసి సంపూర్ణంగా చేసి నిన్ను మహిమపరచు. ఇది యేసుక్రీస్తు ప్రభుకి ఆ పరలోక తండ్రి నీకు అవమానాలు వస్తాయి, భరించు. నీకు నిందలు వస్తాయి, భరించు. కష్టం వస్తాయి, భరించు. ప్రతి విషయంలో కూడా ఆయన మహిమపడుతూ వచ్చాడు తండ్రిని. ఏ పక్షంలో కూడా ఆయన అవమానాల గురించి ఆలోచించాలా, కష్టం గురించి ఆలోచించాలా, తన శరీర సుఖం గురించి చూసుకోవాలా, తనకు నచ్చిన భోజనం గురించి కూడా ఆయన ఆలోచించాలి. ఏ దేని గురించి ఆలోచించాడు? ఆ తండ్రి పని చేయడమే తనకు ఒక భోజనంగా ఆలోచించాడు. అదే నాకు ఆయన భోజనంలో మానేమని చెప్పాడు. వాళ్ళ సమయంలో అనేక మంది ఉన్నారు, కానీ అందరూ అలా జీవించాలని అందరికీ ఉండదు, అందరూ అలాగే ఉండాలని కొట్టాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పెట్టిన సమయంలో పేతురు ఉన్నాడు, సూర్యోదయం ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు తప్పుకోలేదు. ఇస్రాయేలు ఏం చేశాడు? తిరిగి 30 నాణాలు తీసుకొచ్చాడు, పడేశాడు, దాన్ని తలగిపోయాడు. కానీ పేతురు ఏం చేశాడు? గుడ్లు బాదుకుంటూ ఎక్కెక్కి చేశాడు. అయ్యో ప్రభు, ఎంత దుర్మార్గుడు నాయన, నా ప్రాణం కాపాడుకుంటే నేను లేవు, నువ్వేమో చేయదని నేర్చానే, నేను ఎంత తప్పు చేయను అని దుఃఖించి 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 పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. మనం వాటి విని ఓ పాపం విడిచిపెట్టుకోకుండా మనం పడుకోని ఉంటాం. ఈశ్వరరాజు అమ్ముకుని పడుకోడు కాదు, ఆ నాణ్యాన్ని అప్పుడు పట్ల అమ్ముకున్నాడు. ఆ నాణ్యాన్ని తన మొహం పడేసాడని పశ్చాత్తాపం. వాళ్ళు విడిచిపెట్టిన పాపంలో ఆ పాపం నేను పశ్చాత్తాపం పడ్డప్పుడు విడిచిపెట్టుకున్నాను మనం మోక్షం లేదు. ఎవరైనా సరే పశ్చాత్తాపం కూడి ఉండాలి. నువ్వు మంచి చేసినా సరే, నేను విద్యను చేయగలిగిన నా దేవుడిని నేను ఏం పడ్డవాడిని అని పశ్చాత్తాపం కలిగి, నేను ఏదో చేశాను, నేను గొప్పవాడిని అని మనం ఎప్పుడైతే మనలో కొంచెం ఆలోచన వచ్చినా, పేతురు ఎంత వ్యక్తికి వేశాడు. ప్రభు జాలీగా చూశాడు. అని పేతురు తప్పిపోతున్నానని చూశాడు, కానీ నువ్వు నన్ను బొంకేవా అన్నట్టు చూడాలి ఆయన. పేతురు నేను ఎక్కడి నుంచి తప్పిపోతున్నావా అని జాలీగా చూసినందుకు, అయ్యో ప్రభా, ఆ గుండె బాధకుండు, ఆ దుఃఖం, ఆ బాధ, ఆ పశ్చాత్తాపం అది లేనప్పుడు మనం ఎన్ని రోజులు మందిలో తిరిగినా, ఎన్ని రోజులు మనం దేవుడు ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ఈ చుట్టూ తిరిగినా, బైబిల్ చుట్టూ తిరిగినా, చావుల చుట్టూ తిరిగినా, తర్వాత ఒకేది ఏం లేదు. మనకు కావాల్సింది ఏంటి? పశ్చాత్తాపంతో కలిగిన దేవుని ప్రేమ. దేవుని ప్రేమ పొందాలి అంటే మనం పశ్చాత్తాపం పడుతూ ఉండాలి ప్రతిరోజు. నేను మోహన్ చూసేవాడిని కూడా నేను చూడట్లా, నేను ఆత్మీయుడు కాదు. అరే ప్రభా, ఈ కళ్ళు నీ చూడబడుతున్న ఎంత వ్యర్థమైన పాపాలు నేను చూసినాను ప్రభా, రోజు రోజు పశ్చాత్తాపం. నీ మాట నోటు ప్రశ్నించి నేను వ్యర్థమైన కూతురు మాట్లాడేవాడిని. అయ్యో ప్రభా, ఎందుకు ఆయన ఎంత పాపంలో పడినా నువ్వు వాడుకున్నావని ఎప్పుడు నేను పొందుతూ ఉంటాను. నీ స్వరంలో వచ్చి నీ చెవులు వ్యర్థమైన కూతురు మాటలు ఇలా కూర్చున్నావంటే ఎందుకు ఆయన ఇంత పాపంలో పడుతున్నాయి ఏడుతూ ఉంటాను. అది దేవుడు కోరుకు, అది దేవుడు ఇష్టమైన ఆరాధన. ఇదో నలుగురు చూస్తారు కదా, నేను నలుగురు ఎదురున్నాను బయటలో పట్టుకుని ఆరాధన చేస్తే ఆరాధన కాదు. ఆరాధన అనేది నీ అంతరంగా పుట్టాలి, నీ జీవితంలో ఉండాలి, నువ్వు జీవించే జీవితం నీకు వెలుగుగా ఉండాలి. అది దేవుడికి ఆరాధన. ఏమి లేకుండా మనస్తాంతరం మనం జీవించి
దేవుడు కాకుండా దేవుడు ఎలా అంగీకరిస్తాడు? అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? నువ్వు భోజనం చేసినాను, ఆనందం చేసినాను, మరి ఏం చేసినాను? దేవుడు మైండ్లో ఉంచేవాడు. లాభం ఎవరికైనా వెళ్ళినప్పుడు అది దేవుడు భయం ఉంటుందా? దేవుడు కనపడుతున్నారా? అసలు దేవుడు అంటే తెలుసా? దేవుడు తెలుసుకున్నారా? యా మనం చెప్తే రిలేషన్లో ఉన్నారా? ఈ ప్రతిదీ మనం చూసుకోవాలి. మనం చూసుకోకపోతే దేవుడికి అవ్వడం జరుగుతుంది. అలాగే మనం చేసే పనులు కూడా అతి పనులు ఏదైనా కానీ దేవుడు అంటున్నాడు, మనం చేసినాను, భోజనం చేసినాను, మరి ఏమి చేసినాను అంటే నువ్వు పని చేసినా, అలా సాయం పడినా, ఎవరి నువ్వు సాయం పొందినా, నువ్వేమంటే చేసినా దేవుడు భయంకరంగా ఉంటా. అలాగే ఒక వ్యక్తి దేవుడు అంటే తెలియని వాళ్ళు వచ్చి ప్రార్థన చేయండి, దేవుడు ప్రార్థన చేయాలి, అది మనం కొనుక్కోవాలి. ప్రార్థన మనం చేస్తున్నాము, అది కాదు. దేవుడి గురించి ప్రార్థన చేయాలి, అది ప్రార్థన చేయడం అవసరం. నీకు దేవుడు అంటే నీకు విశ్వాసం ఉందా? నీకు ఫలసమైన ప్రార్థన కావాలా? అది చేస్తున్నాము. కూర్చుని ఉందా? అందులో కూర్చుని సంఘంలో కూర్చుని సంఘంలో కలిసి ప్రార్థించాలి. నీ కష్టం నుంచి దేవుడు చూపిస్తాడు. లేదు ప్రభు, మా పిల్లలనే చదువుతున్నారు, జైలు వేసేస్తున్నారు, నేను ప్రార్థన చేయండి. మా అబ్బాయి చాలా చిక్కుకున్నాడు, శిక్ష పడతారేమో, బయట కట్టాలి, మేము అవమానం పడతాం. మేము ఎందుకంటే చాలా గౌరవమైన కుటుంబం, ఆ చదువు ప్రార్థన ఇటువంటి వాటికి ప్రార్థన చేసింది. నిజంగా ఆకుతత్వంలో ఉన్న ఏ ఆకుతత్వం ఇష్టంగా, దేవుడు అంటే గౌరవంగా, దేవుడు అంటే బాధగా, దేవుడితో ఉండాలని ఆశ ఉంది. కానీ దేవుడితో నేను ఎదగలేకపోతున్నాను, నా గురించి ప్రార్థన చేయగలను. నేను నిజంగా దేవుడు ఎదగలేకపోతున్నాను అని పశ్చాత్తాప పడే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. మనం చేసే వ్యాపారం మోసమైనప్పుడు, దాన్ని మనం పట్టుబడినప్పుడు అన్న నా గురించి ప్రార్థన చేయండి, దాన్ని పట్టుకుంటాను. నువ్వు చేసే తప్పు కదా? ఈ స్వభావం గురించి నువ్వు వ్యాపారం చేస్తున్నావు. మన అంటే దేవుడు ప్రేమగా ఉందా? లేదు కదా. నీ కష్టం ఉంటే దేవుడు కావాలి, కానీ దేవుడు మాత్రం నీకు అవసరం లేదు. భోజనం చేసినాను, ఆనందం చేసినాను, మరి ఏమి చేసినాను, దేవుడి విషయంలో ఇది చేసినాను, అది దేవుడికి భయంకరంగా ఉంటాడు, దేవుడికి ఇష్టపూర్ణంగా ఉంటాడు, దేవుడికి అంగీకారంగా ఉంటాడు. మా అబ్బాయి తెలిసి తెలియదు దొంగతనం చేశాడు, అందరూ చూపిస్తారు, ఇంకా బయట ప్రార్థించాను. అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు కూడా ప్రార్థించని వచ్చారు. ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నారండి, నాకే కాదు. మరి నువ్వు చేసే పాపం ఏంటి? కానీ దేవుడు ప్రార్థన చేయాలా? దేవుడు మనం బతిమాలా? చెప్తున్నాను, దేవుడు దేవుడికి ప్రార్థన చేయమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయడానికి రాదు, ప్రార్థన నేర్పించడానికి రాదు, దేవుడి గురించి తెలుసుకుంటాడు. మన పాపం నుంచి మనం రక్షించడానికి వచ్చాడు. క్షమించడం అంటే క్షమించడానికి ఆయన గురించి క్షమించాలి. అందులో నేను చెరపడ్డాను, చెరపడినప్పుడు మళ్ళీ ఏమిటో నా మనసు బాధ అనిపించింది. అదే నాకన్నా కోసిన పెద్దోడు, అధికారంలో పెద్దోడు, ఈ సంఘంలో పెద్ద, నేను తొందరగా ఎవరైనా అన్నాను వెళ్ళిపోన్నానే, అరే మనసు ఎంత బాధపడి ఉందని ఫోన్లో అన్నా సారీ అన్నాను, ఆయన క్షమించాడు. కానీ మరి రక్షించడం అంటే ఎలాగా? రక్షించడం అంటే ఆ మనసే రావాలి, ఫోన్లో అయ్యేది కాదు, నోటు మాటలు చెప్పేది కాదు. నేను బావులో పడిపోయాను, అన్న ఫోన్ చేసి ఎవరన్నా గడేమను ముచ్చినేమను నువ్వు బయట వచ్చాక ఎలా వస్తాను? ఆయనే వచ్చి ఆ ముచ్చిన గడవతా అని చెప్తే నేను భయపడతాను. అప్పుడు అది రక్షించినట్టు యేసుక్రీస్తున్నప్పుడు అంతే. ఆయన మనం రక్షించడానికి వచ్చాడు కానీ క్షమించడానికి కాదు. రక్షించడానికి ఈ భూమి మీద వచ్చినప్పుడు మనం ఎలా రక్షించబడతామో ఈ భూమి మీద సమస్తం శ్రమించాడు, నేర్పించాడు, మనం రక్షించాడు. కానీ మనమే ఇంకా అదే కావాలా, పూర్తిగా అప్పుడే పెళ్ళిళ్ళు అవ్వలేదు, మా పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వకపోతే సంబంధాలు రావు, అది మేము సంపాదించుకోవాలి, అప్పుడే పిల్లలు బాగుండొచ్చు, ఇలాంటి ఆలోచనతో దేవుడికి అర్థించాలి.
నిర్లక్ష్యపడుతుంది. అని మనం ఏం చేస్తున్నామో మనకు చాలా అవసరం. మనం చేసే ప్రతిదీ కూడా దేవుడికి భయంకరంగా ఉండాలి. అంతేకాని మన ఇష్టానికి మనం ఏదో నిర్ణయాలు తీసుకుని ఇది నేను చేస్తాను, నా ప్రభుకి అంగీకారం, నేను చేసింది నా ప్రభు వింటాడు అనుకోవడం తప్పు. ప్రభుత్వం ముందు సంభాషణ సాగా ప్రభు అంగీకరించాలి. ఒక వ్యక్తికి సాయపడతాకి వెళ్ళినా నీ ప్రభుకి అంగీకారంగా ఉందా లేదా ఫస్ట్ నేను ప్రభుని అడగాలి. నేను బంధువులు వెళ్తే సాగు చేయాలనుకున్నానా ముందు నా ప్రభుత్వం ప్రభా అది చేయాలని ఆశ. నీకు ఇష్టమైతే నువ్వు నాతో మాట్లాడు. నువ్వు దేవుడిని అడగాలి. అది దేవుడికి భయం. అలాగే మనం ప్రతిదీ ఎది చేసినా సరే దేవుడికి భయంకరంగా ఉండాలి. మనం ఎవరి ఇంట్లో మన వాళ్ళలో భోజనాలు కానీ లేకపోతే ఫంక్షన్లకు కానీ లేక వ్యర్థంగా ఆ రమ్మంగానే మనం వెళ్ళి ప్రార్థన చేయడం ఇటువంటి సంపాదన మనం చేయకూడదు. నిజంగా ఎప్పుడు నిజంగా ప్రాణపాయంలో వాళ్ళు చేయి. దేవుడు ప్రాణం రక్షించడానికి అనేక మందిని ఆయన చేసి రక్షించారు. అందులే కాదు, కుష్ఠరోగులే కాదు, పాపంలో అనేక మంది రక్షించారు. వాళ్ళ గురించి చేయి. కానీ వ్యర్థమైన వాటి గురించి మనం ప్రార్థించే మనం ఎప్పుడు దాన్ని నేర్చుకోవాలి. కాబట్టి మనం ఆమె చేశాను, భోజనం చేశాను, మరి ఏమి చేశాను, దేవుడికి భయంకరంగా ఉండడమే దేవుడికి ఇష్టమైన ఆరాధన. యేసుక్రీస్తు ఏ నిమిత్తం వెలుగులో ఉన్నాడో ఆ నిమిత్తం మనం వెలుగులో ఉండడానికి మనం ఎప్పుడూ ప్రయత్నించుకోవాలి. అది దేవుడికి ఆరాధన. మా సంఘాలు చూస్తున్నారు.